ఇక మిగతా అప్డేట్స్ చూద్దాం. గొర్రెల స్కామ్ లో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ స్కామ్ లో 200 మేల్ ఖాతాలపై ఈడీ నజర్ పెట్టింది. ఇక జూలై 30న జరిగినటువంటి ఈడీ సోదాల్లో 200 మ్యూల్ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, 31 మొబైల్ ఫోన్స్, 20కి పైగా సిమ్ కార్డ్స్ బయటపడ్డాయి. దీంతో అసలు డబ్బులు ఎవరెవరికి వెళ్లాయి, బ్యాంకు ఖాతాదారులు ఎవరి హెడ్ అకౌంట్స్ నుంచి వెళ్లాయి, డిపార్ట్మెంట్ లో డబ్బులు డైవర్ట్ చేసింది ఎవరు అనే దానిపై ఈడీ దర్యాప్తు చేయబోతుంది. ఇక మరోవైపు గొర్రెల స్కామ్ లో ఒక్కో ఖాతాలో 5 కోట్ల వరకు డిపాజిట్ అయినట్లుగా ఆధారాలు దొరకడంతో నాటి ఉన్నతాధికారుల పాత్రపై కూడా ఆరా తీసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. అటు మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ అరెస్టుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి గొర్రెల స్కామ్ కేసులో అటు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మనం చూడొచ్చు, ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఇప్పుడు ఈడీ అధికారులు కూడా ఈ కేసులో ఎంటర్ కావడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో పూర్తిగా పోలీసులు కొన్ని అకౌంట్స్ తో పాటు మరి కొన్ని 200 మ్యూల్ ఖాతాలను కూడా ఈడీ అధికారులు దృష్టి సారించారు. అయితే బినామీ దాదాపు 1000 కోట్ల మేరకు స్కామ్ జరిగినట్టు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. మొత్తం 8 చోట్ల ఇటీవల కాలంలో సోదాలు చేశారు. తలసాని ఓఎస్డీ మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ నివాసంలో కొన్ని అకౌంట్స్ తో పాటు కొన్ని సిమ్ కార్డులను, కొన్ని మొబైల్స్ ను కూడా పోలీసులు ఈడీ అధికారులు గుర్తించారు. మొత్తం ఒక్కొక్క ఖాతాలో దాదాపు 5 కోట్ల వరకు డిపాజిట్లు అయినట్లు కూడా ఆధారాలు సేకరించారు. అప్పటి ఉన్నత అధికారుల పాత్రపై కూడా కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. జూలై 30 నుండి జరిగినటువంటి ఈడీ సోదాల్లో దాదాపు 200 మ్యూల్ ఖాతాలు కూడా బ్యాంక్ ఖాతాలు, మరోవైపు ఏటీఎం కార్డులు, 31 మొబైల్స్, అదేవిధంగా 20 పైగా సిమ్ కార్డ్స్ కూడా దొరికినట్లు కూడా ఈడీ అధికారులు చెప్పారు. అయితే ఈ డబ్బులు ఎవరికి వెళ్ళాయి, ఎవరి ఖాతాలకు ఈ డబ్బులు మళ్లించారు, దీనికి హెడ్ అకౌంట్ గా ఎవరు ఉన్నారన్న దానిపై కూడా ప్రస్తుతం అయితే ఆ అకౌంట్స్ మొత్తం కూడా ఈడీ అధికారులు వెరిఫై చేస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్ నుండి డబ్బులు డైవర్ట్ చేసింది ఎవరు అన్న దానిపై కూడా ఈడీ అధికారులు కసరత్తు అయితే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే 8 చోట్ల ఇటీవల కాలంలో సోదాలు చేసి ఈడీ అధికారులు గొర్రెల స్కామ్ కేసులో పూర్తిగా లబ్ధిదారులకు చేరుకోవాల్సినటువంటి డబ్బులు మొత్తం కూడా ఇతర వ్యక్తుల ఖాతాల్లో డబ్బులు ఏ విధంగా మళ్లించారు, వీటికి ఆద్యం పోస్తుంది ఎవరు, దీని వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న దానిపై కూడా ఈడీ అధికారులు సీరియస్ గా దృష్టి సారిస్తున్నారు. రైట్, థాంక్యూ సునీల్.